హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈవేళ మన వీడియోలోని నేను చెప్పే మాట ఇది పెళ్ళి అయిన వాళ్ళకి చెప్తున్నానండి, అమ్మాయికైనా అబ్బాయికైనా. అదేంటంటే, నీ భర్త చెడిపోతున్నాడు మార్చుకో, నీ భార్య చెడిపోతుంది మార్చుకో అని చాలామంది చెప్తూ ఉంటారండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ పెళ్ళికి ముందే వాళ్ళకి చెడ్డ అలవాట్లు ఉంటే మటుకి మారరండి. మార్చేద్దాం అని ఎంత ప్రయత్నించా మారరు. వాళ్ళకు ఉంటాయి అలవాట్లు, కానీ బయటకు తెలియకుండా పెళ్ళిళ్ళు అయితే చేసేస్తారు అమ్మాయికైనా అబ్బాయికైనా. తీరా పెళ్ళిళ్ళు అయిపోయాక వాళ్ళు చెడ్డవాళ్ళని తెలిస్తే కుటుంబం ఏమంటుందంటే, నువ్వే సహనంగా మార్చుకోవాలమ్మా, నువ్వే సహనంగా మార్చుకోవాలి అబ్బాయి అని చెప్పేస్తారు. కానీ చెప్పడం అంటే చాలా ఈజీ అండి, చేయడం అయితే చాలా కష్టం. చెడ్డ అలవాటు అవ్వడమే ఈజీ. అది అలవాటు అయ్యిందంటే దాని నుంచి బయటపడేయడం చాలా కష్టం. ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఏంటంటే, నీ భర్త నువ్వే మార్చుకో, నీ భార్య నువ్వే మార్చుకో, నీ ఓపిక సహనంతో ఉండమ్మా, వాడు ఏం చేసినా సర్దుకొని ఉండిపోవమ్మా, ఏం చేసినా సర్దుకోండి అని చెప్పేస్తారు. కానీ సర్దుకోవడం అనేది చాలా కష్టం అండి చెడ్డ అలవాటు ఉన్న వాళ్ళతో. ఇంకొకటి, వాళ్ళు ఏం చేసినా, ఈ చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళు ఏం చేసినా వీళ్ళ ప్రభావం వీళ్ళ మీదే పడుతుందండి, వీళ్ళతో ఉన్న వాళ్ళ మీదే పడుతుంది ఆ ప్రభావం. ఎందుకంటే నీ మొగుడు అలాంటోడు, నీ పిల్లం ఇలాంటిది అని ఎవరిని తిడతారు? వీళ్ళతో ఉన్న వాళ్ళనే తిడతారు. కాబట్టి అస్తమానం నీ భర్తను మార్చేసుకో, నీ భార్యను మార్చేసుకో, నువ్వు కష్టపడ వాళ్ళని మంచి మార్గంలో నడిపించు అని చెప్పే వాళ్ళకి మటుకు ఒకటే మాట చెప్పండి, మీ చేతుల్లో ఉన్నప్పుడు మారనే వాళ్ళు మా చేతుల్లోకి వచ్చాక ఎలా మారుతారు? వాళ్ళకున్న అలవాట్లు వాళ్ళే మార్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతలో వాళ్ళే మారాలి, కానీ మనం మార్చేస్తే మారిపోయే వాళ్ళు ఎవరూ లేరండి. ఎవరి మనసులో వాళ్ళకి మారాలనే ఉద్దేశం ఉంటేనే మారుతారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి మాట చెప్పినప్పుడు ఒకటే అనండి, వాళ్ళకు ఉద్దేశం ఉన్నప్పుడు మారుతారు. నేను మార్చాలని ప్రయత్నం అయితే చేయలేను. నేను మార్చాలని ప్రయత్నం చేసినా నా వల్ల కాదు అని మొహమ్మే చెప్పియండి. మార్చాలనే ప్రయత్నంలో మన జీవితాన్ని, మన లైఫ్ను మనం కోల్పోతామండి. కాబట్టి మార్చు అని ఎవరికి చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు చెడ్డ అలవాట్లు ఉన్న కొడుకే కూతురే ఉన్నారనుకోండి, తెలియకుండా పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఆ తర్వాత మార్చుకో అంటే వాళ్ళు ఎలా మారిపోతారు? ఒకవేళ వీళ్ళు మార్చేస్తే వాళ్ళు మారిపోతారు? మారు. తల్లిదండ్రులుగా మీరే మీ పిల్లల్ని మార్చలేనప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన అమ్మాయి అబ్బాయి ఎలా మారుస్తారు? ఇది ఒక్కటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. మార్పు అనేది వాళ్ళంతలో వాళ్ళకి వస్తేనే మార్పు. అంతే, ఒకళ్ళు చెప్తేనో ఒకళ్ళు చేస్తేనో వచ్చేది మార్పు కాదు. అది తాత్కాలిక మార్పు, అంటే మారినట్టు నటిస్తారంతే. వాళ్ళు మారాలని ఉద్దేశం ఉంటే ఎవరెన్ని చెప్పినా చెప్పకపోయినా మారిపోతారండి. కాబట్టి మారు అని చెప్పమని ఇట్లా ఎవరైనా నీ భర్తను కానీ నీ భార్యను కానీ మార్చుకో అన్నప్పుడల్లా ఈ మాట చెప్పి వాళ్ళంతా వాళ్ళు మారితే మారారు, లేకపోతే లేరు, వదిలేయండి. వాళ్ళ మాటలు పట్టించుకుని మీరు వాళ్ళని మార్చేయాలని ప్రయత్నిస్తే మీ లైఫ్ని మీరే కోల్పోతారు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.